నమస్కారం, వెల్కమ్ టు కొలుగూరు 24/7 న్యూస్ ఛానల్. ముందుగా ఈ స్పెషల్ ప్రోగ్రామ్ కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. స్పెషల్ ప్రోగ్రామ్ అని ఎందుకన్నానంటే, ఈ స్పెషల్ కవరేజ్ లో అక్కపల్లి గ్రామానికి నేను వచ్చేసాను. ఇక్కడ ఒక స్పెషల్ ఈవెంట్ జరుగుతుంది. అవునండి, ఈవెంట్ కాదు, జాతర. ఈ జాతర ప్రతి ఏటా కూడా జరుగుతుంది, అది కూడా మాఘ అమావాస్య రోజు. ఎందుకు ఇంత స్పెషల్ అని అన్నానంటే, చాలా విషయాలు ఉన్నాయి. మరి ఆ ఒక్కొక్క విషయం మీకు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఖచ్చితంగా ఈ వీడియో పూర్తిగా చూడండి. ఆ విశేషాలన్నీ కూడా మీతో పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి మీరు సిద్ధమేనా? సో జాయిన్ విత్ us. జయ జయ బుగ్గ రామలింగేశ్వర. పంచభక్తం దృఢం నాగంబాజంజకంఠం ప్రజంబాంకుజం వామభాగే నానాలంకారయుద్ధ స్ఫటికమణిరేభం రక్కబల్లె పార్వదేశం మహం భజే. శివాయ నమః, మహేంద్రాయ నమః, శంభవే నమః, వినాక్షే నమః, శేఖరాయ నమః, వామదేవాయ నమః, గురుపాత్రాయ నమః, కపర్దినే నమః, నీలలోహితాయ నమః, శంకరాయ నమః, శూలపాణియ నమః, పద్మాంగాయ నమః, విష్ణువల్లభాయ నమః, శివవిష్టాయ నమః, అంబికానాథాయ నమః, భక్తవత్సలాయ నమః, కవోద్భవాయ నమః, సర్వాయ నమః, నిధనపతే నమః, నిధనపదాంతికాయ నమః, ఓద్భవాయ నమః, పరమేశ్వరాయ నమః, పార్థివలింగాయ నమః. శ్రీ అక్కపల్లి రామలింగేశ్వర సదేంద్రియే ఆదిశేవేంద్రియే ప్రజదర్శని అస్తి మంత్రాభ్యాం వేదోక్తం సకల సంపూర్ణ అనుగ్రహ. శరణం శరణం శంభో శంకరా. అక్కపల్లి క్షేత్రవాస ఆదిదేవా, అభయమీవా. జయ జయ బుగ్గ రామలింగేశ్వరా. అవిరళ జలధారా అభిషేక ప్రియుడా, పాతాళ గంగమ్మ పాదాలను తాకగ పరవశించు పరమేశ్వరా. జయ జయ బుగ్గ రామలింగేశ్వరా. జయ జయ బుగ్గ రామలింగేశ్వరా. పచ్చని ప్రకృతి ఒడిలోన వెలసితివా, పశ్చిమాభిముఖుడై కొలువైతివా, కారడవిలోన. నమస్కారం, మీరు చూస్తున్నారు 24/7 ఛానల్. నేను సాక్షర. ప్రస్తుతం మనం అక్కపల్లి గ్రామంలో ఉన్నాము. ఈ రోజు మాఘ అమావాస్య సందర్భంగా జాతర నిర్వహించబడుతుంది. మరి ఈ జాతరకి సంబంధించి చాలా మంది జనాలంతా కూడా పోటెత్తారు. ప్రస్తుతం మనం బుగ్గ రామలింగేశ్వర స్వామి క్షేత్రం దగ్గర ఉన్నాము. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అక్కపల్లి వాస్తవ్యులు, ప్రముఖ వ్యాపారవేత్త, అలాగే శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి కమిటీ సభ్యులు, కమిటీ చైర్మన్ అయినటువంటి కొలుగూరి రాజేశ్వర్ గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం సార్తో. నమస్కారం సార్. నమస్తే. ఓం నమ శివాయ. బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ 400 సంవత్సరాల ప్రశస్తం ఉన్న ఈ బుగ్గరాజేశ్వర స్వామి ఆలయం ఉన్న తర్వాత మొట్టమొదటిసారి మేము కమిటీ చేయడం జరిగింది. మా అదృష్టం కొద్దీ మేము మొట్టమొదటిసారిగా మా గ్రామ ప్రజలందరూ కలిసి నేను ఆలయ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. సో మేము ఈ ఆలయ అభివృద్ధి కోసమే మొదలు మేము అనుకున్నాం. ఆలయ అభివృద్ధిలో భాగంగానే కొత్తగా ఈ ఉన్న ఆలయాన్ని ప్లేస్లో కొత్త ఆలయం నిర్మించాలని ఈ శివరాత్రి తర్వాత అనుకుంటున్నాం. మీరు చూస్తున్నారు, ఇంత పెద్ద జనం, ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం. ముఖ్యంగా ఏంటంటే ప్రకృతి సహజంగా ఏర్పడిన ఈ స్వయంభూ బుగ్గరామలింగేశ్వర స్వామి ఉండడం ఇక్కడ సరి అయిన ప్రాచుర్యం లేక, ప్రజలకు అందుబాటులో లేక, ఇన్ని రోజులు బస్ సౌకర్యం లేకుండే
ఇంతకుముందు ఉన్న మాజీ సర్పంచ్ కానీ ఉప సర్పంచ్లు కానీ కష్టపడి ఈ రోడ్డు సౌకర్యం కల్పించడం జరిగింది. తర్వాత ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని, ఒక పెద్ద ఎత్తున చేయాలని, వేములవాడకు దగ్గర ఉంది కాబట్టి ఒక శివాలయం, ఒక శివక్షేత్రం ఉంది. సేమ్ ఆ విధంగానే మాకు శివక్షేత్రం అంత పెద్దగా కాకుండా కానీ ప్రజల్లో ఈ చుట్టుపక్కల 20-30 గ్రామాలకు సౌకర్యవంతంగా ఉండేటట్టుగా ఈ ఆలయ నిర్మాణం చేయాలనుకుంటున్నాం. ఈ ఆలయం యొక్క ప్రశస్తి ఏంటంటే ఇక్కడికి వచ్చిన స్వయంభూ కాబట్టి ఈ బుగ్గ నుంచి నీళ్లు వస్తుంటాయి. అది అంటే దాదాపు 365 రోజులు ఎంత పెద్ద వర్షం పడ్డా, వర్షం తగ్గినా, ఎండాకాలం అయినా కానీ 1000 ఫీట్ మీరు కొట్టినా కానీ వాటర్ దొరకదు. ఆ టైంలో ఇక్కడ అదే విధంగా వాటర్ వస్తూ ఉంటాయి. ఈ వాటర్ కూడా మీరు టేస్ట్ చేస్తే ఎట్లుంటుందంటే తీయగా, ఏదో షుగర్ వేసినట్టుగా తీయగా ఉంటుంది వాటర్. మనకు దాహం కూడా తీరదు, అంత బాగుంటాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ వాటర్ పొలాలలో చల్లుకోవడం, ఎందుకంటే ఏదైనా రోగాలు పొలాలకు వచ్చినప్పుడు, పాతకాలంలో చల్లేవారంటే ఇప్పుడైతే చాలా తగ్గింది. చర్మ వ్యాధులు వచ్చినప్పుడు కూడా ఇక్కడ స్నానం చేస్తే పోతుందని ఒక ప్రసిద్ధి. అంటే మా పూర్వకాలం నుండి వింటూ వస్తున్నాం. ఇక్కడికి వచ్చి మొక్కున్న భక్తులకు కొంగు బంగారంగా ఈ బుగ్గరామలింగేశ్వర స్వామి కోరుకున్న ప్రతి కోరికను తీరుతాడని ప్రశస్తి. సో ఈ ఆలయం మొట్టమొదటి చైర్మన్గా మా కమిటీ సభ్యులు ఏర్పడడం మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి, మా పురాతన కాలం నుంచి, మా తల్లిదండ్రుల నుంచి, మా పూర్వకాలం నుంచి కూడా ఎవరు చేయలేంది మా కాలంలో మేము ఈ ఆలయ నిర్మాణం చేయడం మాకు కలిగిన సౌభాగ్యంగా అనుకుంటున్నాం. సో ఈ ఆలయాన్ని అభివృద్ధిలో చుట్టుపక్కల గ్రామ ప్రజలే కాకుండా మిగతా వాళ్ళు కూడా మాకు సహకరించి ఆలయ నిర్మాణంలో పాలు పంచుకుంటారని మేము కోరుకుంటున్నాం. స్వయంభూవై వెలసి భక్త కోటిని బ్రోచే భవభయహరుడా. అయితే ఈరోజు మరొక ప్రముఖులు జిల్లా ప్రెసిడెంట్, సిరిసిల్ల జిల్లా ప్రెసిడెంట్గా రీసెంట్గానే పదవి అందుకున్నటువంటి సంగీతం శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. సో కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు అధ్యక్షులుగా, జిల్లా అధ్యక్షులుగా రావడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. సో ఎట్లా అనిపిస్తుంది సార్, ముందుగా మీరు పదవి తీసుకున్న తర్వాత ఈ ఆలయానికి రావడం, అంతకుముందు ఉన్నటువంటి ఈ ఆలయానికి ఇంతకుముందు దర్శించుకున్నప్పుడు మధ్యలో తేడా ఎలా అనిపించింది? మేము మా చిన్నతనం నుండి కూడా ఈ అక్కపల్లిలో మా మిత్రుడు రాజేశ్వరరావు గారి చొరవ, అంటే వారితో మాకున్నటువంటి కుటుంబ సమేతం మిత్రత్వంతో దాదాపుగా 15 రోజులకు ఒకసారి ఇక్కడికి వస్తాం. ఆనాటి చిన్నతనంలో ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో, డిగ్రీ చదివే రోజుల్లో. ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వస్తాం. మా మిత్రుడు వేముల ప్రభాకర్ అని, ఆయన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడనే మేము వారి జ్ఞాపకార్థం అంటే పూజలైనా చేపించిన తర్వాత ఇక్కడ కార్యక్రమం చేసుకొని వెళ్ళిపోదు. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం. అంటే అప్పుడున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆలయ నిర్ణయం. బుగ్గరామలింగేశ్వర స్వామి యొక్క ప్రస్తుతం ఏంటంటే ఇక్కడ కోరుకున్న వెంటనే తప్పనిసరిగా ఒక 1 year లోపల ఆ కోరిక తీరేటువంటి మహాక్షేత్రం ఈ యొక్క రామలింగేశ్వర క్షేత్రం. మేము అనుకున్నదే తడుగు, అంటే మాకు ఏ కోరికలు ఉన్నా కూడా ఇక్కడ దేవునికి, అంటే ఆనాడు 10వ తరగతి పాస్ కావాలన్నా వచ్చి ఇక్కడ దేవునికి మొక్కి వెళ్తాం. అంటే ఆ పరిస్థితిలో అప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ యొక్క బుగ్గ రామలింగేశ్వర స్వామి అంటే మాకు ఎంతో బాగా అత్యంత ప్రీతి గల దేవుడు. మాకు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం. అందులో ఈ చొరవ ఏంటంటే ఈ ఊరికి మాకు సంబంధం ఉన్నటువంటిది అంటే రాజేశ్వరరావు యొక్క కుటుంబంతో ఇక్కడ మా యొక్క బంధు అంటే ఆత్మీయ అనుబంధంతో దాదాపుగా మేము ఇక్కడికి ఎప్పుడు వస్తుంటాం. దాంట్లో మా కుటుంబ సభ్యులు కానీ, మా మిత్రబృందం కానీ, లేకుంటే ఇతరత్ర ఎవరైతే మాకు సంబంధం ఉన్నారో అందరం దాదాపుగా ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఆ దేవదేవుని కొలుసుకుంటూ అభిషేకం చేయించడం, మొక్కి ఇక్కడ గడిపి ఒక పూట గడిపి వెళ్ళేటువంటి పరిస్థితి. కోటి జన్మల పుణ్య ఫలము నీ దర్శనం. మోక్షదాయకలింగం నీ స్మరణం. జయ జయ.
ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ గారు. మరి మాట్లాడతాం సార్. నమస్కారం సార్. ముందుగా మీకు మాఘ అమావాస్య శుభాకాంక్షలు. అందరికీ ఈరోజు అక్కపల్లి గ్రామానికి రావడం, మన రామలింగేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ అక్కపల్లికి రేర్గా అంటే నేను మాత్రం తక్కువ వచ్చిన, మా ఫాదర్ నుండి ఇక్కడ ఉన్న రిలేషన్స్ ఈ గ్రామం నుండి ఉన్నాయి. ఇప్పుడు ఈ గ్రామమే కాకుండా ఈ మండలమే కాకుండా నియోజకవర్గం నుండి జిల్లా అందరికీ ఈ అక్కపల్లి రామలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉన్నాయని చెప్పి కోరుకుంటూ ఈ అక్కపల్లి గ్రామ ఇంకా వారి అనుగ్రహ ప్రాతులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. రామలింగేశ్వర జయ 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 రామలింగేశ్వర. ఈ ఆలయంలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ కోనేరు జలాధారం. ఈ నీటికున్న ప్రత్యేకత మరోసారి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇది రామబాణం తగిలినటువంటి నీరు. అవును, చరిత్ర ఏం చెప్తుందంటే సీతారాములు వనవాసంకి వచ్చినప్పుడు సీత దాహం తీర్చినటువంటి కోనేరు. అవునండి, సీతకి దాహం వేస్తే సీత దాహార్తిని తీర్చడానికి రామబాణం విసిరారు. రామబాణం విసిరిన తర్వాత లోపల ఉన్నటువంటి గంగాదేవికి బాణం తగిలి గంగాదేవి ఉబ్బిన తర్వాత అక్కడ నుంచి ఈ నీళ్ళని సీత దాహానికి తీర్చడానికి ఉపయోగపడిందని చరిత్రకారులు అయితే చెప్తున్నారు. ఆ విధంగా బుగ్గ ఉగ్గిన తర్వాత వచ్చినటువంటి నీరే ఈ నీరు. అయితే ఇందులో ఇంకో ప్రఖ్యాత ఏముందంటే ఎండాకాలం ఎండదు, వానాకాలం పొంగదు. అవును, ప్రతి సంవత్సరం ప్రతి రోజు ఒకే విధంగా ఉంటుంది. సో ఏటా కూడా ఒకే స్థాయిలో ఉన్నటువంటి వానకి ప్రత్యేకత ఉంది. మరి ఈ వాన ఈ కోనేట్లో కనుక మీరు నీళ్లు ఈ స్నానం చేసినా తాగినా ఏం చేసినా కానీ ఎంతో పుణ్యం లభిస్తుంది. చూసారు కదా, ప్రజలంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ నీళ్లు పట్టుకొని వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్తున్నటువంటి సందర్భం ఉంది. అంతటి ప్రత్యేకత ఈ బుగ్గ రామలింగేశ్వరంలో ఉన్నటువంటి ఈ జలాధారానికి, ఈ బుగ్గకి ఉన్నటువంటి విశిష్టం అన్నమాట. సో మరి ఈ నీళ్ళని మనం కూడా తాగి ఆ పుణ్యాన్ని మనం కూడా సొంతం చేసుకుందాం. ఎస్పీ గారికి ఆలయ కమిటీ తరఫున ఆలయ కమిటీ చైర్మన్ మరియు గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, పాలకవర్గం తరఫున స్వాగతం తెలియజేస్తూ, నీ పాద స్పర్శతో ఉబికిన జలము సకల దోషాలను హరించే తీర్థము, కోనేటి స్నాన పాపలు పాయును, నీ కరుణా వీక్షణే మాకు సాయము, చెంబెడు నీళ్ళకే కరిగిపోయే దేవా, చిటికెడు విభూదికే మురిసేటి శివుడా. జయ జయ బుగ్గ రామలింగేశ్వర, జయ 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 బుగ్గ రామలింగేశ్వర. మాఘమావాస సందర్భంగా జరుగుతున్నటువంటి బుగ్గ రామలింగేశ్వర స్వామి క్షేత్ర ఆలయ జాతర సందర్భంగా భక్తులే కాకుండా సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ గీత గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ముందుగా మీకు మాఘమావాస శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మ. మీ అందరి జనాలకి ఈ మాఘ అమావాస గురించి శుభాకాంక్షలు. అండ్ ఇక్కడ ఈ టెంపుల్లో మార్నింగ్ నుంచి ఇక్కడ చాలామంది భక్తులు వస్తున్నారు. ఇక్కడ కూడా ఫర్ సెక్యూరిటీ కోసం, ఫర్ క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం అండ్ ట్రాఫిక్ కోసం నేను ఆల్మోస్ట్ మోర్ దాన్ 50 పోలీస్ ఇక్కడ డిప్లాయిడ్ అయింది. సో అందరు జనాలకి వన్స్ అగైన్ ఈ మాఘ అమావాస్య గురించి శుభాకాంక్షలు. అండ్ ఎంజాయ్ చేయండి. ఎనీ ప్రాబ్లం వస్తే ఇక్కడ పోలీస్ హెల్ప్ సెంటర్ కూడా ఇక్కడ ప్రెజెంట్ ఉంది. సో పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి, కోఆర్డినేట్ చేయండి ఎనీ ప్రాబ్లం వస్తుంది. థ్యాంక్ యూ. సో నేను చెప్పాను కదండి, కోనేరు శ్రీ బుగ్గ రామలింగేశ్వర ఆలయంలో కోనేరుకు ఉన్నటువంటి ప్రత్యేకత అంతా ఇంత కాదు. ఈ కోనేటిలో చూస్తారు కదా,
పిల్లలు ఎంత చక్కగా స్నానం చేస్తున్నారు, ఈత కొడుతున్నారు, చాలా ఆహ్లాదంగా ఉన్నారు కదా. సో కేవలం ఇది ఆహ్లాదానికి ఒక్కటే కాదండి, ఇది మనసుకి శరీరానికి చాలా ప్రశాంతతని ఇచ్చేటువంటి ఒక ఎలా చెప్పాలంటే స్వచ్ఛమైన జలధారం అని చెప్పొచ్చు, అలాగే ఒక ఔషధ నీరు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ నీటిలో కనుక స్నానం చేసినట్లయితే మన శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా మాయమైపోయి మనకి ప్రశాంతతని శారీరకంగాను మానసికంగాను ఇవ్వడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుందంట. అంతేకాకుండా ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా ప్రతి ఏటా ఇక్కడ స్నానం చేసి ఆ యొక్క వాటర్ ఇంటికి కూడా తీసుకెళ్తూ ఉంటారు. మీరు చూస్తున్నాండి, బాటిల్లో వాటర్లు ఇంటికి తీసుకెళ్లడం మీరు ఇక్కడే చూస్తూ ఉంటారు. అక్కడ ఒకప్పుడు గంగలో అలా నీళ్లు తీసుకెళ్లిన తర్వాత దక్షిణాదిలో ఇదొక ప్లేస్ అని చెప్పొచ్చు. మరి ఈ ప్లేస్ లోనే అలా నీళ్ళని ఇంటికి తీసుకెళ్లి మరి గ్రామస్తులందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఎవరైనా పేషెంట్స్ ఉన్నా కానీ, లేదంటే అక్కడ ఎవరైనా ఇంటికి సంబంధించి ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి ఈ వాటర్ని ఇవ్వడం, తాగించడం చేస్తూ ఉంటారు. సో తాగడానికి నీళ్లు ఛాన్స్ ఉంది, అలాగే ఇందులో స్నానం చేయడానికి కూడా ఆస్కారంగా ఉండే విధంగా ఇక్కడ గ్రామస్తులు ఈ కోనేరుని ఏర్పాటు చేశారనమాట. ఈ కోనేరులో కనుక స్నానం చేసినట్లయితే మీకు డెఫినెట్గా ఎటువంటి జబ్బులు ఏ ఉన్నా కూడా ఇట్టే మాయమైపోతాయని ఇక్కడ గ్రామస్తులు ఎన్నో ఏళ్ళుగా నమ్ముతున్నారు. అది నిజమైన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. సో మనం కూడా ఒకసారి ఈ నీటిని అలా పలకరించేసి నీటిలో చల్లేసుకుందాం. సో స్నానం చేయని వాళ్ళు కేవలం ఇలా అంటే చేయడానికి కుదరని వాళ్ళు ఇలా చల్లుకున్నా కూడా ఆ పుణ్యం లభిస్తుందని కూడా ఇక్కడ నమ్ముతూ ఉన్నారు. జయ 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 రామలింగేశ్వర. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డిఎస్పీ నాగేంద్రాచారి గారు. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్ సార్ మీకు ముందుగా మాఘ అమావాస్య శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో మా ఛానల్ తరపున 24/7 ఛానల్ ప్రజలందరి తరపున కూడా మీకు అభినందనలు తెలియజేసుకుంటున్నాం. పోలీస్ ప్రొటెక్షన్ అంతా కూడా ఇక్కడ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మీ రాక కూడా మాకు చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ. సార్ ఎట్లా అనిపిస్తుంది సార్ మీరు ఇక్కడికి వచ్చారు కదా? ఎట్లా అంటే ఆల్రెడీ ఇంతకుముందు నేను రెగ్యులర్గా వచ్చేవాడిని. ఇక్కడ ఎల్లారెడ్డిపేట ఎస్ఐ కూడా పనిచేసినాను, గంభీరావుపేట పనిచేసినాను. లాస్ట్ 30 years నుంచి తెలుసా మనకి. అదే అన్నారు. సో మీరు ఇక్కడ నుంచే ఎస్ఎస్సిఏ నుంచి ఇక్కడ డిఎస్పీ వరకు రావడం, సో మీ ఈ ప్రజల నుంచి మీకు ఉన్నటువంటి అనుబంధం ఎట్లా ఉండేది? ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు కదా. ఇక అది మామూలుగా కార్డియల్ రిలేషన్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ తెలిసిన వాళ్ళే, మ్యాక్సిమం తెలిసిన వాళ్ళే. సో ఎట్లా జరుగుతున్నాయి సార్ ఏర్పాట్లు అన్ని కూడా? ఎట్లా జరుగుతున్నాయి? ఎన్ని రోజుల నుంచి జరుగుతున్నాయి? ఇది ఫారెస్ట్ లో ఉంటుంది కాబట్టి పెద్దగా స్పెసిఫిక్ ఏర్పాట్లు ఏం చేయడానికి పర్మనెంట్ ఏర్పాట్లు ఏం చేయరు, కానీ ట్రాఫిక్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది. మేము ట్రాఫిక్ తర్వాత లోకల్లో అయినా బందోబస్తు ఉంటే మా ఎస్ఐ గారు, ఎల్లారెడ్డిపేట ఎస్ఐ గారు అనే సిబ్బంది చూసుకుంటారు. ఎవరికి అంటే వచ్చిపోయే వ్యక్తులకు, భక్తులకు ఎవరికి ఇబ్బంది కాకుండా అన్ని అరేంజ్మెంట్ చేసినాం. క్షేత్రపాలకునిగా అభయాంజనేయుడు కొంగు బంగారమై నిన్ను కొలుస్తుండగా. మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఈ గ్రామ సమీపంలో ఉన్నటువంటి ఎల్లారెడ్డిపేటకి సంబంధించి ఎక్స్ మాజీ సింగిల్ విండో చైర్మన్ అయినటువంటి కృష్ణారెడ్డి గారు, అలాగే రెడ్డి సంఘానికి సంబంధించిన అధ్యక్షులు కూడా ఉన్నారు. మాట్లాడదాం సార్ తోని. నమస్కారం సార్. సార్ ముందుగా మీకు మాఘ అమావాస్య శుభాకాంక్షలు. సో ఎట్లా ఉంటుంది సార్ మరి ఈ గ్రామంతో మీరు ఎట్లా ఎన్ని రోజుల నుంచి చూస్తున్నారు? ఇక్కడ ప్రజలందరినీ మీరు ఇలా చూడడం మీకు ఎట్లా అనిపిస్తుంది? మనకు చిన్నతనం నుంచి కూడా ఈ గ్రామంతో మంచి అనుభవం ఉంది. ఇది మా మండలం కావడం వల్ల ఇక్కడ బుగ్గరాజేశ్వర స్వామి గారు స్వయంభూ ఇక్కడ వెలవడం వల్ల అంటే ఈ జంగల్ ఏరియాలో ఉండి మంచి స్వయంభూగా వెళ్ళడం వల్ల మేము వచ్చి చిన్నప్పటి నుంచి కూడా మొక్కులు చెల్లించుకోవడం అనేది జరుగుతుంది. మొక్కిన ప్రతిసారి కూడా మనం ఏదో రకమైనటువంటి ఉత్సాహం మనకు నింపేది దేవుడు. ఆ స్ఫూర్తితోనే ప్రతి సంవత్సరం వచ్చి దర్శనం చేసుకుంటాం. మా రాజన్న గారి, రాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతిసారి కూడా మంచి ఉత్సవాలు జరుగుతుంటాయి. గ్రామస్తులు, కమిటీ, సర్పంచ్ ఆధ్వర్యంలో కూడా అందరూ కూడా మంచి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. బ్రహ్మాండంగా అందరు భక్తులందరూ కూడా మంచి స్వయంగా వెలిసినటువంటి దేవుడి అనుగ్రహం తప్పకుండా ఉంటుందమ్మా ఇక్కడ. ప్రకృతి ఒడిలో పక్షుల కిలకిల రాగాల మధ్య వానర సైన్యంగా వెలిచినటువంటి స్వయంభూ శివక్షేత్రం శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి క్షేత్రం. అవును, ఇక్కడ స్వయంగా ఆ శివుడే స్వయంగా వెలిసినటువంటి క్షేత్రం అని చెప్పొచ్చు.
ఇక్కడ ఉన్నది కేవలం చిన్న గర్భగుడే కానీ అందులో ఎంతో మహిమ ఎంతో పవిత్రత ఉందని ఇక్కడ ప్రజలంతా కూడా నమ్ముతున్నారు. మరి ఎంత ప్రగాఢ విశ్వాసం ఉన్నటువంటి ఈ శ్రీ బుగ్గ రామలింగేశ్వరం మీరు చుట్టుపక్కల చూసినట్లయితే ఎంతో ప్రకృతి ఆహ్లాదకరంగా వానర సైన్యం అంతా కూడా ఒక కాపలాగా కాస్తున్నటువంటి ఒక ప్రదేశం అని చెప్పొచ్చు. పచ్చని ప్రకృతి ఒడిలోన వెలసితివా, పశ్చిమాభిముఖుడై కొలువైతివా, కారడవిలోన శ్రీ బుగ్గ రామలింగేశ్వర క్షేత్రం ఉపాధ్యక్షులు శాశ్వత కమిటీ కార్యదర్శి అయినటువంటి ప్రదీప్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ప్రదీప్ రెడ్డి గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. ఈరోజు మాకు ఎంతో పర్వదినం, మాఘ అమావాస్య జాతర జరుగుతుంది కాబట్టి దీనికి ముఖ్యంగా మా ట్రస్ట్ చైర్మన్ కొలువూరు వెంకటరాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మేమందరం ముందుండి దీన్ని చేయగలుగుతున్నాము. ఎందుకంటే తనకు ఆ శివయ్య తన కడుపులా వచ్చి ఈ శివయ్యకు సేవ చేసుకునే భాగ్యం తనకు కల్పించింది కాబట్టి, తనతో పాటు మాకు కూడా ఈ అవకాశం కల్పించింది కాబట్టి మాకు ముందుగా అతనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి క్షేత్రంకి సంబంధించి ఆలయ కమిటీ సభ్యులు అలాగే బేరస్ గ్రామ అధ్యక్షులైనటువంటి రవీందర్ రెడ్డి గారు. మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ముందుగా మీకు ఈ జాతర సందర్భంగా ఇక్కడ నిర్వహించిన ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా చేస్తారు, దానికి అభినందనీయాలు. సో చెప్పండి సార్, ఎట్లా అనిపిస్తుంది ఇంతమంది జనాలను ఇక్కడ రావడం ఇదంతా చూస్తూ ఉంటే? అయితే పురాణతమైన శివులు ఓం నమ శివాయ పురాణతమైన ఈ బుగ్గ రామలింగేశ్వర ఆలయంలో గత 50 సంవత్సరం నుంచి ఉన్నది కాబట్టి అయితే ప్రతి వాటర్ కానీ శివాని లింగం కడిగి రావడము ఒక విశేషం. అది చాలా అరుదైన ప్రాంతం కాబట్టి ఈ రామలింగేశ్వర స్వామి గారికి జనాలు ప్రతి మాఘమాస శివరాత్రికి అధిక సంఖ్యలో పాల్గొని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రామలింగేశ్వర స్వామిని వేడుకుంటారు. వాళ్ళకి కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఇప్పుడు ఒక 10 సంవత్సరాల నుంచి పెట్టడం జరుగుతుంది. ప్రతి అన్నదాన కార్యక్రమం 3 నుంచి 5,000 మంది వరకు వస్తున్నారు. చాలా ప్రాధాన్యం అయింది కాబట్టి బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్దకు చాలా మంది వచ్చి పూజ చేసుకొని వాళ్ళకు సకల భాగ్యాలు కలుగుతున్నాయి కాబట్టి చాలా అందరూ వస్తున్నారు. దివ్య చరిత్ర నీది, భక్త జన బాంధవుడన్నది నిజము. ఎకో ఫ్రెండ్లీ టూరిజానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి స్పాట్గా రూపొందే ఆస్కారం కూడా ఉందని కూడా మనకి ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపిస్తుంది. సో ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రంగా రాబోయే కాలంలో భవిష్యత్ తరాలకు కూడా ఈ క్షేత్రం ఎంతో మందికి చాలా చాలా పవిత్ర స్థానంగా ఉండబోయే ఆస్కారం ఉంది. సో మరి ఈ ఆలయం యొక్క విశిష్టతలు ఇంకా చాలా ఉన్నాయి. బుగ్గ రాజేశ్వర తాండా సర్పంచ్ తిరుపతి నాయక్ గారు కూడా ఈ జాతరకి రావడం జరిగింది. మరి జాతర విశేషాలు ఏంటో ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఇక్కడ బుగ్గ రామలింగేశ్వర స్వామి అనేది చాలా గొప్ప దేవుడు అన్నట్టు. ఎందుకంటే వెమ్లవాడకి ఏ విధమైతే అక్కడ దేవుని పూజిస్తూ ఉంటారో ఇక్కడ రాజరాజేశ్వర టెంపుల్ లాగా మాకు కూడా ఇక్కడ సేమ్ అదే విధంగా మేము పూజిస్తూ ఉంటాం. ప్రస్తుతం ఈ జాతర సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులతో పాటు మార్కెట్ చైర్మన్ కూడా ఉన్నారు. సో మాట్లాడదాం మార్కెట్ చైర్మన్ గారితో. నమస్తే సార్. నమస్తే అందరికీ మాఘమాస జాతర శుభాకాంక్షలు. అందరికీ అక్కపల్లి గ్రామంలో ఈ బుగ్గ రాజేశ్వర స్వామి ఆలయం చాలా తరతరాలుగా నేను చిన్నప్పటి నుంచి నేను ఇక్కడ వస్తుంటాం. మేము చాలా అంటే పెద్ద ఎత్తున భక్తులు కూడా వస్తుంటారు. అవి చాలా దయగల భగవంతుని దయ వలన అన్ని పాడి పంటలతోటి అందరూ రైతులు కానీ సంక్షేమం కానీ అందరికీ అన్ని విధాలుగా మంచిగా ఉన్నది. ఈ ఏరియాకు ఈ ఇంత మంచి వాతావరణంలో బ్రహ్మాండమైన గుడి ఉన్నది. మళ్ళీ చిన్నప్పటి నుంచి కూడా మేము ఇటు బస్తలో ఉంటాం నారాయణపురం వాస్తవానికి. కానీ ఇంత మంచి ఇక్కడ దేవుని దయ అందరి మీద ఉన్నది కాబట్టి ఇది ప్రతి సంవత్సరం ఇంకా దాదాపు దండోరగా పెరుగుతూనే ఉన్నారు. కానీ అందరు భక్తులు ఇంకా వసతులు కూడా ఇంకా రానున్న కాలంలో వసతులు కూడా మంచిగా చేసి అందరికీ భక్తులకు కూడా అందుబాటులో ఉండేటట్టు కూడా ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. మేము కూడా దీని మీద కూడా మేము ఆల్రెడీ 2-3 మాటలు చూసినాం. దీని విషయంలో కూడా మేము సార్తో కూడా మాట్లాడినాం ఒకసారి. అయితే దీనికి పర్యటన కేంద్రం లెక్క చేసేసి మరి ఆలయానికి కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసి భక్తులకు మంచి సదుపాయం కలిగించాలని అదే ఆలోచనతోటి ఉన్నాం. అక్కపల్లి క్షేత్రవాస ఆదిదేవా అభయమీవా. అలాగే ఈరోజు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యదర్శి ఉన్నారు తిరుపతులు గారు. మాట్లాడదాం. నమస్తే సార్.
సరే, ఓం ఎట్లా నమః శివాయ. ఎట్లా అనిపిస్తుంది సార్? ఇక్కడ చాలా అంటే చాలా ఇక్కడికి వస్తే ఇంత పుణ్యక్షేత్రము ఇది. ఇక్కడ నుంచి ఈ జలాలు వస్తాయి లోపల నుంచి. ఈ కోనేరు అంటేనే ఎక్కడి నుంచో నది పారేది కాదు, ఒక కొండరాయి నుంచి. ఈ వరదతోని కనీసం మనం ఒక నీళ్లు చల్లుకుంటే కూడా ఏ రోగాలైనా కానీ పటామంచలే ఎంత ఆ తండ్రిది కృప ఉన్నది. కాబట్టి ఇలాంటి భక్తులు ఇంతమంది వస్తారు కాబట్టి ఇంకా కూడా వస్తారు. రేపు రాను రాను రోజుల్లో ఇది ఒక ఈ గంగ అంటే ఇప్పుడు ఇది దర్శనానికి వచ్చిన భక్తులకు చాలా మంచిగా అనిపిస్తుంది. అందుకనే మేమే కాదు, చుట్టుపక్కల ఎన్ని ఊర్లు ఉన్నాయని అన్ని ఊర్లోకి వెళ్ళి ఇక్కడికి వస్తాం. ఇప్పుడే కాదు, తరతరాల నుంచి ఈ జలాలు చూస్తే మీకు ఎక్కడి నుంచి కనబడాయి. ఇది గంగా అంటే కోనేరు అంటారు. ఈ నది లోపల నుంచి బండల నుంచి వచ్చే నీరు. అందుకనే చాలా పవిత్రమైనది. బుగ్గరాజేశ్వర అక్కవేలు బుగ్గరాజేశ్వర అంటేనే చాలా ఆనందం. సంవత్సరానికి ఒకసారి వస్తాం. జయ జయ బుగ్గరామలింగేశ్వరా శరణం. సో ప్రస్తుతం యంగ్ జనరేషన్ కూడా ఇక్కడికి వస్తున్నారు, మాట్లాడదాం. మీ పేరు? సాహితి. సాహిత్య ఎక్కడి నుంచి? ఎల్లారెడ్డిపేట నుంచి. ఎల్లారెడ్డిపేట. ఎంత దూరం ఇక్కడ నుంచి? అది ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. హాఫ్ అన్ అవర్ దగ్గరే. సో ఎట్లా బస్ సౌకర్యం ఎట్లా ఉంది ఇక్కడ? మేము కార్లో వచ్చాం. మీరు కార్లో వచ్చారా? సో చదువుకుంటుంది ఎక్కడ? హైదరాబాద్. ఏం చదువుకుంటున్నా? బీటెక్ థర్డ్ ఇయర్. బీటెక్ థర్డ్ ఇయర్. సో బీటెక్ థర్డ్ ఇయర్ అంటే జనరల్ గా ఈ టైంలో పిల్లలంతా కూడా సినిమాలు లేకపోతే షాపింగ్ మాల్ షికార్లు అవన్నీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. మరి ఈ టెంపుల్ కి ఎట్లా వచ్చారు? సంక్రాంతి రోజు సినిమాకి వెళ్ళాం. ఈ రోజు ఫ్యామిలీతో ఇటు ప్లాన్ చేసాం. అవునా? ఎప్పుడు వస్తుంటారా? ఫస్ట్ టైం? ఎప్పుడు వస్తున్నాం. ఎట్లా అనిపించింది ఇది? బాగుంది, దర్శనం బాగా జరిగింది. దర్శనం బాగా. జాతర కార్యక్రమం అంటే ఇక్కడ ఉన్న జాతరలో ఉన్నటువంటి ఈ జనాలు వీళ్ళందరూ అంటే మీరు ఎప్పుడు వస్తుంటారు కదా, లాస్ట్ టైం కన్నా ఈసారి ఎక్కువ ఉన్నారా అంతే ఉన్నారా? ఎక్కువే ఉన్నారు కొంచెం. రామబాణం తగిలినటువంటి ఈ వాటర్ ఫాల్ ఏదైతే ఉందో, మరి ఇదే నీళ్లు అప్పట్లో సీతాదేవి దాహార్తిని తీర్చింది. ఇప్పుడున్నటువంటి ఈ కలియుగంలో ప్రజల యొక్క దాహార్తిని తీరుస్తుంది. ముఖ్యంగా అక్కపల్లి గ్రామస్తులకి ఇది ప్రత్యేకమైనటువంటి జలాధార అని చెప్పొచ్చు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ వాటర్ ఫాల్ ఇలా ప్రవహిస్తూ కరుణ ప్రవాహంలో సాగుతూ అక్కడ చూపించినటువంటి ఆ కోనేట్లో కాస్త వెళ్తూ ఉంటే ఇంకా మనం తాగాం కదా అక్కడ వాటర్, అక్కడ కూడా ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. అక్కడ నీళ్లు మనం తాగొచ్చు. అక్కడ కొంతమంది కోనేట్లో స్నానం చేయొచ్చు. అలాగే ఇక్కడ కొంతమంది ఆహ్లాదంతో ఇక్కడ వీళ్ళు ఈ ప్రదేశంలో ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటారు. సో ఇదే వాటర్ కింద ప్రవహిస్తూ అలానే ఉంటుంది. ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ 365 days వాటర్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది అనే ప్రశ్న ఇప్పటికీ కూడా ఇక్కడ ప్రజల్లో ఉంది అన్నమాట. సో దీని ప్రత్యేకత ఇది. అండ్ దీనికి సంబంధించి ఇంకా చాలా మంది చరిత్రకారులు రకరకాలుగా చెప్తున్నారు. మనకు తెలిసినంత వరకు కేవలం రామబాణం తగిలి సీతాదేవి దాహం తీర్చిన ఈ వాటర్ ఇప్పుడు కలియుగంలో ప్రజల దాహం అయితే తీరుస్తుంది. విరళ జలధారా అభిషేక ప్రియుడా పాతాళ గంగమ్మ పాదాలను తాకగ పరవశించు పరమేశ్వరా. జయ జయ బుగ్గరామలింగేశ్వర. అలాగే ఏఎంసీ చైర్పర్సన్ సమీరా బేగం గారు కూడా ఉన్నారు. బోలియే మ్యామ్, కైసా లగా ఆప్కో? అందరికి ఇక్కడ వచ్చిన పెద్దోళ్ళకి అందరికి పేరు పేరున ధన్యవాదాలు. మాఘమాస శుభాకాంక్షలు అందరికి. అందరు సుఖ సంతాలతో మంచిగా ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. జయ జయ బుగ్గరామలింగేశ్వర. సో అలాగే ప్రస్తుతం మనతో పాటు అక్కపల్లి గ్రామ సర్పంచ్ అయినటువంటి శ్రవంతి బాబు, మాదాసు శ్రవంతి బాబు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం. ముందుగా మీకు మాఘ అమావాస్య శుభాకాంక్షలు. మీకు కూడా అందరికీ. ఇక్కడికి మన అక్కపల్లి గ్రామంలోనికి వచ్చినటువంటి పెద్దలందరికీ, ప్రముఖులందరికీ మా యొక్క రామలింగేశ్వర స్వామి యొక్క దివ్యాశిస్సులతో అందరికీ మీకు స్వాగతం పలుకుతున్నాను. మన యొక్క గ్రామంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, పంటతో, పాడి పంటలతో అందరూ వర్ధిల్లాలని ఆ యొక్క అక్కపల్లి రామలింగేశ్వర స్వామి సాక్షిగా అందరికీ సుస్వాగతం తెలుపుతూ అందరూ బాగుండాలని ఆ యొక్క పరమశివుణ్ణి నేను వేడుకుంటున్నాను. ప్రస్తుతం మన ఛానల్ తరపున మాట్లాడడానికి, అలాగే ఆలయంకి సంబంధించిన విషయాలు మన ఛానల్కి తెలియజేయడానికి ఎల్లారెడ్డిపేటకి సంబంధించి మండల అధ్యక్షులైనటువంటి లక్ష్మారెడ్డి గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఈరోజు మాఘమాస అమావాస్య సందర్భంగా అందరికీ ఎల్లారెడ్డిపేట మండల్ వాసులందరికీ, అక్కపల్లి గ్రామస్తులకు, అదేవిధంగా ఈ బుగ్గరాజేశ్వర స్వామి ఆలయానికి కోనరాపేట మండల్ నుంచి
ఇటు ఎల్లారెడ్డిపేట మండలం నుంచి, అటు గంభీరావుపేట మండలం నుంచి, సిరిసిల్ల నుండి చాలా పెద్ద ఎత్తున మాఘమాస జాతర అంటే ఈ ఆలయం దగ్గర చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. కాబట్టి అందరూ భక్తులు వచ్చి దర్శనం చేసుకొని పొద్దున 6 గంటల నుంచి స్టార్ట్ అయితే సాయంత్రం 8 గంటల దాకా ఫుల్ జనాలు ఉంటారు. కాబట్టి ఇక్కడ ముఖ్య ఏంటిదంటే ఇక్కడ వచ్చే వాటర్ 7 సంవత్సరాల కరువు ఉన్నప్పుడు కూడా ఈ వాటరు అట్లే వచ్చింది యథావిధిగా. దాని ఆ ఆలయ ఆ స్వామివారి శివాలయం స్వామివారి ఆలయం కృపనే ఇది. ఆ మహిమ గుట్టపై నుంచి వస్తుందంటే మనం ఒక 1000 ఫీట్లు వేస్తేనే వాటర్ పైకి రాదు. గుట్ట నుంచి వస్తుందంటే ఈ శివాలయము ప్రభావమే. భక్త కోటిని బ్రోచే భవభయహరుడా, కోటి జన్మల పుణ్య ఫలము నీ దర్శనం, మోక్షదాయక లింగం నీ స్మరణం. శ్రీ బుగ్గ రామలింగేశ్వర ఆలయం లోపలికి వచ్చాము. అలాగే గర్భాలయంలో ఉన్నటువంటి ఆ శివుణ్ణి, స్వయంగా వెలిచినటువంటి ఆ శివుణ్ణి కూడా సందర్శించుకున్నాము. అయితే ఈ ఆలయం యొక్క మహిమలే కాకుండా దీని ప్రత్యేకత మనం చెప్పడం కన్నా ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకులు ఉన్నారు. మరి ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ గారు. మరి శ్రీనివాస్ శర్మ గారితో మాట్లాడి ఈ ఆలయం యొక్క విశిష్టత, అలాగే గర్భగుడిలో ఉన్నటువంటి శివుని యొక్క స్వయంభు యొక్క మహిమలేంటో ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారమ్మా. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. సమస్త భక్త మహాశైలకు మాఘమాహాస్య శుభాశిస్సులు తెలుపుతూ ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. ఇక్కడ స్వామివారు స్వయంభూ ఎల్లారెడ్డిపేట మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని అక్కపల్లి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం. స్వామివారు చక్కగా చాలా మహిమాన్వితమైనటువంటి స్వామివారు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో కాకుండా పరిసర ప్రాంతాల నుంచి కూడా చాలామంది స్వామివారి శివరాత్రి అప్పుడే కానివ్వండి, తర్వాత మామూలు కార్తీక మాసంలో కానివ్వండి, ఇక్కడ స్వామివారు మా యొక్క పూర్వమైనటువంటి పెద్దలు తపస్సు చేసి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించారు. కాబట్టి మా ఇంటి పేరు కూడా ఈ స్వామివారి యొక్క పేరు బుగ్గ శ్రీనివాస్ శర్మ గారు. జయ జయ బుగ్గ రామలింగేశ్వర. అంటే వచ్చిందంటే ముందుగా గుర్తుకొచ్చేది అక్కపల్లి బుగ్గ రామలింగేశ్వర స్వామి. ఇక్కడ ఏ పరిస్థితుల్లో ఎప్పుడు కానీ ఏ కాలం నాడైనా కానీ ఇక్కడ బుగ్గ నీరు ప్రవహిస్తుంది. దీన్ని ఇక్కడి జిల్లా వ్యాప్తంగా మొత్తం మా అందరూ ప్రజలందరూ వచ్చి ఈ నీళ్లు తీసుకెళ్లి వాళ్ళు పొలాల్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ చల్లుకోవడానికి మొదటి నుంచి ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ ఈ పేరుగాంచిందంటే మొత్తం జిల్లా వ్యాప్తంగా అందరికీ బుగ్గ రామలింగేశ్వర స్వామి అంటే అందరికీ పేరు వచ్చింది. అందుకని ఎప్పుడు కానీ ప్రతి సంవత్సరం జనం బాగా వచ్చి విపరీతమైన జనం సందడి వస్తుంది. ఆ బుగ్గ రామలింగేశ్వర స్వామి కృప అందరికీ ఉండాలని కోరుకుంటూ. నమస్కారం సార్. ఎల్లారెడ్డిపేట మున్నూరు కాపు మండల్ మున్నూరు కాపు సంఘం ప్రెసిడెంట్. నా పేరు నందికిషన్. ఇక్కడ ప్రతి సంవత్సరం మేము వస్తుంటాము. ఈ లింగనాథేశ్వర స్వామి మహిమ అనేది ఇక్కడ సిరిసిల్ల జిల్లా వాళ్ళకు అందరికీ తెలుసు. ముఖ్యంగా ఇక్కడ మీరు వచ్చి 24/7 న్యూస్కు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం మేడం. ఎందుకంటే ఇవన్నీ విషయాలు మీరు తెలుపుతున్నందుకు మీకు మీ ఛానల్ కూడా పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ప్రతి సంవత్సరం మేము ఎల్లారెడ్డిపేట నుంచే కానీ ఇంతకుముందు తమ్ముళ్ళు చెప్పినారు గంభీరావుపేట, సిరిసిల్ల మన జిల్లా నుంచి కూడా నలుమూల నుంచి వచ్చి ఇక్కడ స్వామిని దర్శనం చేసుకుంటాం. మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య నా పేరు. ఇది చాలా పురాతనమైనటువంటి తర్వాత విశేషణమైనటువంటి ఈ బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయం అంటే మన తెలంగాణ లోపలనే ఒక గుర్తింపు పొందినటువంటి అంటే దేవాదాయ శాఖ లోపల గుర్తింపు పొందినటువంటి ఆలయంగా ఈ రోజు రికార్డులకు ఎక్కడం జరిగింది. ఈ దేవాలయము ఇక్కడ మా పెద్దలు చెప్పినట్టుగా ప్రాశస్త్యం ఏమిటి అని అంటే నీరు రావడం ఎన్ని సంవత్సరాల కరువు ఉన్నా ఇక్కడ మాత్రము మంచి నీరు ఎల్లవేళలా మనకు శ్రీశైలం లోపల నంది నుండి ఏ విధంగా వస్తాయో ఇక్కడ కూడా ఆ కింద బుగ్గ నుండి ఎప్పటికీ కూడా మనకు వాటర్ రావడం అనేటువంటిది చాలా మా పురాతనమైనటువంటి పెద్ద మనుషుల నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా కూడా అదే చెప్తా ఉన్నారు. ఆ నీటి ఊట జలధార అనేటువంటిది ఎప్పటికీ కూడా ఇక్కడ ఆగది. అదొకటి ప్రశస్తమైనటువంటి విషయం. నా పేరు బాలరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని. చుట్టుపక్కల మాఘ అమావాస్య సందర్భంగా చుట్టుపక్కల మండలాల నుంచి గ్రామాల నుంచి విచ్చేస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా నా తరఫున
మాఘమాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు పెద్దలందరూ చెప్పినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి ఆలయానికి చాలా ప్రత్యేకమైనటువంటి మహిమాన్విత్వాలు ఉన్నాయి కాబట్టి ఇంతమంది భక్తులకు దర్శనానికి ఇది నిలబడింది. సో ప్రస్తుతం మనతో పాటు ఏఎంసీ డైరెక్టర్ అయినటువంటి శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఈరోజు మేడం ముందుగా ఎల్లారెడ్డిపేట ప్రజలందరికీ మాఘ అమావాస్య శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ అక్కపల్లి కాడ బుగ్గ రామలింగేశ్వర స్వామి వారి యొక్క మహిమ, శివుని తలలో నుంచి నీళ్లు వాటర్ ఎట్లా వస్తాయో ఇక్కడ అక్కపల్లి కాడ బుగ్గ రామేశ్వర ఆలయం నుంచి వెళ్ళి ఆ తలలో నుంచి నీళ్లు పొంగుతాయి. అది ఇక్కడ ముందుగా మా బుగ్గరామలింగేశ్వర స్వామి ఆశీర్వాదం అందరిపైన ఉండాలి. ఇంకా చాలా డెవలప్ చేసేది ఉన్నది. మా చైర్మన్ గారైన కొలుగురు రాజేశ్వరరావు గారికి మరియు వారి కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు. నేను అక్కపల్లి గ్రామస్తుని, నేను ఒక వార్డు మెంబర్ను. అలాగే ఇది దాదాపు పురాతనమైన గుడి, తాతలు ముత్తాతలు కూడా చూడలేరు. ఇది ఒక మహిమగల గుడి. శివలింగం నుండి తలపై నుండి అన్ని జాగాల నీళ్ళు వస్తాయి అంటారు, కానీ మా దగ్గర పాదాల నుండి వస్తుంటాయి, కింది నుండి వస్తుంటాయి అన్నట్టు. ఆ నీళ్లు మేము చిన్నగా ఉన్నప్పుడు మా తాతలు చెప్తుండే, ఏదన్నా పొలాలలో రోగాలు పడ్డా, పురుగు పడ్డా ఇవి తీసుకుపోయి లింగం మీద నీళ్ళు తీసుకొని పోయి పొలాలలో చల్లితే మనకు చాలా మంచి జరుగుతుంది, రోగాలు ఉండయి ఏముండయి. అలాగే తాగితే కూడా మంచిగాని మా తాతలు చెప్తుండ్రి. చిన్న పిల్లలు కూడా ఏం కూడా వస్తున్నారు. సో మాట్లాడదాం. మీ పేరు? సంజన. సంజన, ఏం చదువుతున్నావు? 9th క్లాస్. సో చిన్న పిల్లలు అంటే మామూలుగా ఆటలు పాటలు అట్లా ఎంజాయ్ చేస్తారు కదా, గుడికి ఎట్లా వచ్చారు? మేము వాళ్ళతో వచ్చావా? డాడీతో వచ్చావా? ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ముందుగా ప్రజలందరికీ మాఘ అమావాస్య శుభాకాంక్షలు. అందరినీ దేవుడు చల్లగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. జయ 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 బుగ్గ రామలింగేశ్వర. చూసారు కదా భక్తులారా, నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే దక్షిణ కాశీగా పిలువబడే ఈ బుగ్గ రామలింగేశ్వర దర్శనం ఈరోజు మాఘ అమావాస్య రోజు నేను సందర్శించుకోవడం, అలాగే ఈరోజు జాతరకు వచ్చినటువంటి భక్తులందరూ కూడా వారి యొక్క అభిప్రాయాలను తెలపడం, ఆలయ కమిటీ సభ్యులు, చైర్మన్ వాళ్ళంతా కూడా మనతో మాట్లాడడం, అలాగే జిల్లా ఎస్పీ, డిఎస్పీ వాళ్ళు కూడా మనల్ని పలకరించడం, వీళ్ళంతా చూసిన తర్వాత నాకు ఈరోజు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలాగే ఈసారి ఎంత అద్భుతంగా ఉందో ప్రతి ఏటా కూడా అంతే అద్భుతంగా కూడా నిర్వహిస్తామంటూ శ్రీ రాజరాజేశ్వరి ఆలయాన్ని యొక్క బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి కమిటీ చైర్మన్ కొలుగూరి రాజేశ్వర గారు అయితే చెప్పడం జరిగింది. వచ్చే మాఘమాస అమావాస్య వరకు మళ్ళీ కలిసేంత వరకు మిమ్మల్ని ఆ శివయ్య ఆశీస్సులు మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా మా 24/7 ఛానల్ తరఫున కోరుకుంటూ మీ ముందు మరోసారి సెలవు తీసుకుంటున్నాను. వీడియో జర్నలిస్ట్ సాయితో సహస్ర, సిరిసిల్ల జిల్లా అక్కపల్లి గ్రామం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.